వాగ్దానం కాబట్టి మీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు, అందులో డౌట్ లేదు. వాటి కోసం చేసినా చేయకపోయినా, అడిగినా అడగకపోయినా అవన్నీ మనకి ఇస్తాడు. అవునా కాదా? ఎంతమంది నమ్ముతున్నారు? మనం అడగకుండానే ఇస్తాడు. అవునా? ఈ సృష్టి మనం అడిగితే ఇచ్చాడా, అడగకుండా ఇచ్చాడా? ఈ భూమి, ఆకాశం, గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ మనం అడిగితే ఇచ్చాడా, అడగకుండా ఇచ్చాడా? అడగకుండా ఇచ్చాడు. అవునా? నీవు ఎవరి కడుపులో పుట్టాలో, ఏ రంగులో పుట్టాలో, ఏ రూపంలో పుట్టాలో నువ్వు అడిగావా? నువ్వు అడగకుండానే దేవుడు నీకు రంగు ఇచ్చాడు, రూపు ఇచ్చాడు. అవునా? ఇచ్చాడు కదా. కాబట్టి అడగకుండానే ఇన్ని ఇచ్చిన వాడు నీకు కావాల్సినవన్నీ ఇస్తాడా, ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైతే ఆయన ఇవ్వదలుచుకున్నప్పుడు సమస్తము నీకు సమకూర్చి ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి భూ సంబంధమైన వాటి కోసము మనము ఆతురపడి పరుగులెత్తాల్సిన పని లేదు. అయితే మనము ఆతురపడవలసింది ఒకటి ఉన్నది, మనం పరిగెత్తవలసింది ఒకటి ఉన్నది. ఏంటంటే అది మన గమ్యం. ఏంటంట? మన గమ్యం. మన గమ్యస్థానానికి మనం పరుగెత్తాలి. పిల్లలు స్కూల్ వదిలిపెట్టాక ఎక్కడ పరుగెత్తారు? ఎందుకని వాళ్ళ గమ్యస్థానం ఏంటి? అవునా? ఉద్యోగం చేసే వ్యక్తి ఉద్యోగం సెలవు ఇవ్వగానే ఎక్కడ పరుగెత్తారు? ఇంటికి. ఎందుకని? వాళ్ళ గమ్యం ఏంటి? అవునా? పొలానికి వెళ్ళిన పశువులు తిరిగి సాయంత్రానికి మళ్ళీ ఎక్కడికి వస్తాయి? ఎందుకని? వాటి గమ్యస్థానము. కాబట్టి దేవుని పిల్లలమైన మనము మన గమ్యస్థానము దేవుని రాజ్యం అనేది మర్చిపోకూడదు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని దాన్నే ప్రధానమైనది ఎంచుకోవాలి, కానీ మిగతా వాటిని ప్రధానమైన వాటిగా మనము ఎంచుకోకూడదు. అది మన గమ్యస్థానం. ఈ గమ్యస్థానానికి చేరేటప్పుడు చాలా పోరాటాలు ఉంటాయి. ఈ పోరాటాలను మనం జయించడానికి మనకు శక్తి అవసరము, దేవుని సహాయం అవసరం. ఆ దేవుని సహాయం మనకు రావాలంటే మనం ఈ రీతిగా ప్రార్థన చేయాలి. రక్షణ లేని వారు రక్షణ కోసం చేయాలి. రక్షణ పొందిన వారు తమకున్న రక్షణ పోగొట్టుకోకుండా దేవుని రాజ్యం చేరేంత వరకు వారికి ఎదురయ్యే పోరాటాన్ని జయించే శక్తి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా.